పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై జన్మత్ ఒపీనియన్ పోల్స్ విడుదలయ్యాయి. జన్మత్ ఒపీనియన్ పోల్స్లో బీజేపీకి ఝలక్ తగిలింది. జన్మత్ అంచనాల ప్రకారం బెంగాల్లో మరోసారి టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను కూడా చెప్తోంది. ఇక సీఎం మమతా బెనర్జీ ఒంటి చేత్తో అధికారాన్ని నిలబెట్టుకుంటుంది అంటూ కూడా ఒక అంచనానైతే చెప్పింది. నాలుగోసారి టీఎంసీ అధికారంలోకి వస్తుందని కూడా జన్మత్ చెప్తోంది. 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ 150 నుంచి 180 సీట్లు గెలిచే అవకాశం కూడా ఒపీనియన్ పోల్లో వెల్లడైంది. 80 నుంచి 110 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం అని కూడా ఒపీనియన్ పోల్ చెప్తోంది. వామపక్షాలు కాంగ్రెస్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ 15 నుంచి 25 సీట్లకే పరిమితమయ్యేటువంటి అవకాశం అని కూడా జన్మత్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి సర్వేలు అయితే విడుదలవుతున్నటువంటి పరిస్థితి, జన్మత్ విడుదల చేసినటువంటి దానికి సంబంధించి అయితే ఒకంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోబోతుందనేటువంటి మాట. రీజియన్ల వారీగా బలాబలాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి ఓవరాల్ అప్డేట్స్? మురళి, పశ్చిమ బెంగాల్ ఎన్నికల పైన ఒక జన్మత్ సర్వే రిలీజ్ చేసింది. అయితే ఈ సర్వేలో మరోసారి మమతా బెనర్జీ అధికారం నిలబెట్టుకుంటుంది, 4వ సారి మమత మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుందంటూ జన్మత్ సర్వేలు చెప్తుంది. గతంలో వచ్చిన 2-3 సర్వేలు కూడా మనం గమనించినప్పుడు స్లాగ్ లో అయినా మమతా బెనర్జీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అంటూ మనకు సర్వేలు వచ్చాయి. ఇప్పుడు జన్మత్ ఇచ్చిన సర్వే ప్రకారం చూస్తే 150 నుంచి 180 సీట్లు మమతా బెనర్జీ గెలిచే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోలిస్తే మమతా బెనర్జీ దాదాపు 40 సీట్ల దాకా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికల్లో దాదాపు 230 సీట్ల వరకు గెలిచిన మమత ఈ ఎన్నికల్లో కొన్ని సీట్లు కోల్పోయే అవకాశం ఉంది, కానీ తిరిగి అధికారంలోకి వస్తుందంటూ సర్వేలు అయితే చెప్తున్నాయి. అయితే ఒక్కసారి మనం రీజన్ల వారీగా మనం వెస్ట్ బెంగాల్ ఎన్నికలు గమనించినప్పుడు ఏదైతే వెస్ట్ బెంగాల్ 5 రీజన్లు ఉన్నాయి, రీజన్ల వారీగా మనం చూసినప్పుడు కలకత్తా రీజన్ లో 32 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో టీఎంసీ 22 నుంచి 27 సీట్లు గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 4 నుంచి 7 సీట్లు గెలిచే అవకాశం ఉంది. లెఫ్ట్ కాంగ్రెస్ 1 నుంచి 3 సీట్లు గెలిచే అవకాశం ఉంది. కలకత్తా రీజన్ లో స్పష్టంగా మమతా బెనర్జీ తన టీఎంసీ పార్టీ హవా స్పష్టంగా కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా మమతా బెనర్జీ ఇటు ఏదైతే బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని నేరుగా ఢీకొంటుంది. ఈ ఎన్నికలు మమతా వర్సెస్ మోడీ ఈ యుద్ధంలాగా నడిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం కలకత్తా రీజన్ చూసినప్పుడు మాత్రం ఒక తృణమూల్ కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మురళి, మరోపక్క ముస్లిం బహుల్ క్షేత్ర ఈ ప్రాంతంలో 56 సీట్లున్నాయి, ఈ రీజన్ లో 56 సీట్లున్నాయి. ఇక్కడ టీఎంసీకి 35 నుంచి 45 సీట్లు గెలిచే అవకాశం ఉన్నాయని జన్మత్ సర్వే చెప్తుంది. తర్వాత ఇక్కడ బీజేపీ కేవలం 5 నుంచి 8 సీట్లకు మాత్రం పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐఎస్ఎఫ్ 5 నుంచి 8 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదర్స్ 0 నుంచి 2 సీట్లు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి తర్వాత దక్షిణ బెంగాల్లో చూసినప్పుడు 112 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ టీఎంసీ 65 నుంచి 80 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ 25 నుంచి 35 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదర్స్ 5 నుంచి 7 సీట్లు గెలిచే అవకాశం ఉన్నాయి. వరుసగా కలకత్తా రీజను, ముస్లిం బహుళ క్షేత్ర రీజను, దక్షిణ బెంగాల్ రీజన్ 3 రీజన్లలో టీఎంసీ పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మురళి, మరోపక్క 4వ రీజన్ చూసినప్పుడు జంగిల్ మహల్స్ లో 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ తన హవా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ 18 నుంచి 25 సీట్లు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీఎంసీ 12 నుంచి 18 సీట్లకు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. లెఫ్ట్ కాంగ్రెస్ 2 సీట్ల నుంచి 4 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరో రీజన్ ఉత్తర బెంగాల్ పరిస్థితి మనం ఒకసారి గమనించినప్పుడు 54 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో బీజేపీకి 25 నుంచి 35 సీట్లు, టీఎంసీకి 18 నుంచి 25 సీట్లు, అదర్స్ కి 2 నుంచి 4 సీట్లు. మొత్తం 5 రీజన్లలో 3 రీజన్లలో స్పష్టంగా తృణమూల్ కాంగ్రెస్ హవా కనిపిస్తుంది. 2 రీజన్లలో మాత్రం బీజేపీ హవా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికలతో పోలిస్తే మమతా బెనర్జీ సీట్లు నష్టపోయినా కూడా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని జన్మత్ సర్వే చెప్తుంది. రీజన్ల వారీగా మనం గమనించినప్పుడు ఏదైతే కలకత్తా రీజను, ముస్లిం బహుళ క్షేత్ర రీజను, దక్షిణ బెంగాల్ రీజన్ 3 రీజన్లలో మమతా బెనర్జీ హవా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు 2 రీజన్లో బీజేపీ హవా కనిపిస్తుంది. ఏదైతే బీజేపీ అటు నరేంద్ర మోడీ అమిత్ అంటే న్యూట్రల్ గా ఉండేటువంటి ఓటర్ల శాతం కూడా ఎక్కువగా ఉందని గత
ఎగ్జిట్ పోల్స్లో కావచ్చు, వీటికి సంబంధించి సర్వేలలో కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వారు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఈ అన్డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి ఓటర్ల మీద కాన్సన్ట్రేట్ చేసింది అనేటువంటి మాట భారతీయ జనతా పార్టీ చెప్తోంది. ఒకటి క్లియర్గా ఖరాఖండిగా చెప్తున్నటువంటి అంశం, ఎక్కడా కూడా ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వేలు కానీ రీసెంట్ టైమ్స్లో అన్నీ కూడా తల్లకిందులైనటువంటి పరిస్థితి ఉందో, ఒకటో అరో ఒక ఎగ్జాక్ట్గా చెప్పినటువంటి పరిస్థితి తప్ప వీటిని మేము ప్రామాణికంగా తీసుకోవడం లేదు, మా పని మేము కానిస్తున్నామని ఒక ఇంత స్ట్రాంగ్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా పశ్చిమ బెంగాల్లో ఓవరాల్గా చూసుకున్నటువంటి పరిస్థితులు. దీన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, సర్వేలు ఇవే ప్రామాణికం అని చెప్పేదానికి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే నిర్దిష్టంగా ఏదైతే అన్డిసైడెడ్ ఫ్యాక్టర్ ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు గెలిచే పార్టీ వైపు వెళ్తుందనేది ఇంతకుముందు గత సర్వేలు కూడా మనకు నిరూపించిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఓటరు ఏదైనా అన్డిసైడెడ్ ఓటరు ఆ రోజు కానీ లేదా ఎన్నికలకు పోలింగ్ ముందు రోజు కానీ ఎన్నికల పోలింగ్ వేసే సమయంలో కానీ డిసైడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ డిసైడ్ అయ్యే ఓటరు గెలిచే పార్టీ వైపే మలుతాడనేది గతంలో జరిగిన అంశాలు, ఆయా రాష్ట్రాల్లో గెలిచిన పరిస్థితి కూడా ఉంది. అన్డిసైడెడ్ ఓటర్ ఎక్కువ శాతం ఉన్నా కూడా ఏదైతే చివరి రోజు ఏదైతే గెలిచే పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది గత సర్వేల సారాంశం. ఇప్పుడు ప్రధానంగా బీజేపీ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇప్పటి వరకు వచ్చిన ఏ సర్వేలో కూడా బీజేపీ గెలుస్తుందని ఎక్కడ కూడా అంచనా లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ ఒకవేళ సీట్లు తగ్గినా కూడా తిరిగి మమత అధికారంలోకి వస్తుందనే అంచనాన్ని వేస్తున్నారు. ఇటు బీజేపీ గతంలో 69 సీట్లకు మాత్రమే గత ఎన్నికల్లో పరిమితమైంది. ఈ ఎన్నికల్లో మరికొంచెం పెంచుకొని అది 80 నుంచి 105 సీట్లలో మాత్రమే పరిమితం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మనం చూసినప్పుడు మోడీ వర్సెస్ దీదీ వీరిద్దరి మధ్య రాజకీయ దంగలు జరుగుతుంది. ఈ దంగల్లో మోడీ గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అటు బీజేపీ కూడా పదే ఇప్పుడు మనం నిన్న 2 రోజులు మనం గమనించినప్పుడు వెస్ట్ బెంగాల్ అనే ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. గత జనవరి 1వ తేదీ కూడా ఏదైతే అమిత్ షా లాంటి నేత రిలాక్స్ కాకోకుండానే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కూడా ఆయన వెస్ట్ బెంగాల్లో తన పార్టీకి సంబంధించిన లీడర్లు నేతలతో సమావేశమయ్యారు. 169 సీట్లలో మనకు గెలిచే అవకాశాలు ఉన్నాయి, మనం కష్టపడితే ఖచ్చితంగా గెలుస్తామంటూ బెంగాల్ బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అటు అమిత్ షా కూడా దిశానిర్దేశం చేస్తున్నాం. ఓవరాల్ గా మనం ఎన్నికలను అంటే పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు పశ్చిమ బెంగాల్లో ప్రాంతీయ పార్టీకి సంబంధించి ఆలోచించే పరిస్థితులు మారిపోయాయని కూడా భారతీయ జనతా పార్టీ గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తూ వస్తోంది. వారు కొన్ని ఇస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఈ విషయాలలో కూడా పూర్తిగా ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే సర్వేలు కానీ మాకు వ్యతిరేకంగా వస్తేనే ఎన్నికల ఫలితాలు అనేవి మాకు అనుకూలంగా వస్తున్నాయనేటువంటి ఒక పాజిటివ్ ఒపీనియన్ వేతో వెళుతున్నటువంటి పరిస్థితి. అంతర్గతంగా కూడా రాజకీయ పరిస్థితులన్నింటినీ కూడా తమకు అనుకూలంగా భారతీయ జనతా పార్టీ మార్చుకుంది, వీటిని మేము పట్టించుకోమనేటువంటి ఒక ఒపీనియన్. దీన్ని ఎలా చూడాలంటే మురళి, సర్వేలు ఒక ప్రామాణికం, సర్వేలు కేవలం అంచనాలు మాత్రమే ఇస్తాయి, ఓటును డిసైడ్ చేస్తాయి అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే అలాంటి సర్వేకి ఈ ప్రామాణికత ఉంది అంటూ చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే యాక్సెస్ మై ఇండియా సర్వేని ఈ దేశంలో ఎక్కువ ప్రజలు నమ్మే అవకాశం ఉంది. యాక్సెస్ మై ఇండియా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు వస్తున్న సర్వేలను ప్రధానంగా కొన్ని సర్వే సంస్థలను గమనించినప్పుడు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి సీట్లు తగ్గినా కూడా తిరిగి అధికారం లేకొస్తుందంటూ ఒక అంచనా ఇస్తున్నారు. మరోపక్క బీజేపీ ఈ సర్వేలన్నీ ట్రాష్, ఈ సర్వేలను మేము కన్సిడర్ చేయము, మా ప్రతిభ మా పనితీరు గ్రౌండ్ లో తెలుస్తుంది. ఎందుకంటే క్షేత్రస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేసే ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో ప్రతి గల్లీని ప్రతి గ్రామాన్ని సందు తిరిగే పరిస్థితి ఆర్ఎస్ఎస్ శ్రేణులు తిరుగుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే జరిగే అభివృద్ధి, మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల కలిగే లాభాలు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ ఈ సర్వేలను నమ్ముకొని ఎలక్షన్ చేస్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఆ సర్వేలను నమ్ముకోదు. ఎందుకంటే క్షేత్రస్థాయి నుంచి తన పార్టీ క్యాడర్ కావచ్చు, తన ఆర్ఎస్ఎస్ బలమైన ఆర్ఎస్ఎస్ సంస్థ కావచ్చు, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎక్కడ బలంగా ఉన్నాము, ఎక్కడ బలహీనంగా ఉన్నాము, బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్నికలకు ముందే మోహరిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల్లో గెలవడానికి అటు ఆర్ఎస్ఎస్ ఇటు బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో కృషి చేస్తారు. అయితే ఇక్కడ బెంగాల్లో మళ్ళీ మమతా బెనర్జీని అధికారంలోకి రాకోకుండా బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అనుకోవడం ఎలాంటి సందేహం లేదు మురళి. రైట్, చూద్దాం ఏ విధంగా ఉండబోతోంది పరిస్థితులు అనేవి. కానీ ఈ సర్వేలు కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఇవేవి మమ్మల్ని ఆపలేవు. ముందు మాకు వ్యతిరేకంగా వస్తుంది, తర్వాత రిజల్ట్స్ అన్ని మాకు అనుకూలంగా
వస్తాయని కూడా భారతీయ జనతా పార్టీ ఏ విధమైనటువంటి కాన్ఫిడెన్స్తో చెప్తుందో, బట్ అదే నిజమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చూడాలి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, ముస్లిం మైనారిటీ ఓట్లు దానికి సంబంధించి వారు ఆలోచించేటువంటి విధానాన్ని బట్టి మళ్ళీ దీదికే పట్టం కడతారా, లేదు ఈసారి మాకు జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీతోనే పశ్చిమ బెంగాల్ అభివృద్ధి చెందుతున్నటువంటి దిశగా ఓటర్లు ఆలోచిస్తారనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై జన్మత్ ఒపీనియన్ పోల్స్ విడుదలయ్యాయి. జన్మత్ ఒపీనియన్ పోల్స్లో భారతీయ జనతా పార్టీకి ఝలక్ తగిలింది. జన్మత్ అంచనాల ప్రకారం బెంగాల్లో మరోసారి టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను కూడా చెప్తోంది. సీఎం మమతా బెనర్జీ ఒంటి చేత్తో అధికారాన్ని నిలబెట్టుకుంటుందంటూ కూడా ఒక అంచనా అయితే వేస్తోంది. 4వ టీఎంసీ అధికారంలోకి వస్తుందని కూడా జన్మత్ చెప్తోంది. 294 సీట్లు ఉన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ 150 నుంచి 180 సీట్లు గెలిచేటువంటి అవకాశం అని కూడా ఒపీనియన్ పోల్ చెప్తోంది. ఇక 80 నుంచి 110 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం అని కూడా ఈ సర్వేలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వామపక్షాలు, కాంగ్రెస్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ 15 నుంచి 25 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలను కూడా జన్మత్ చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.